నిర్మల్లో నటి ఐశ్వర్య రాజేష్ సందడి చేశారు. రాణాపూర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన వండర్ ల్యాండ్ ను సందర్శించారు. ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేళ్లతో కలిసి నటి ఐశ్వర్య రాజేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులతో కలిసి డాన్స్ చేశారు. ఏడాది తర్వాత మళ్లీ వస్తానని ఐశ్వర్య తెలిపారు. ఈ రోజు నిర్మల్లో ఉండే వండర్ ల్యాండ్ కి ఇనాగ్రేషన్ కి వచ్చాను. నిర్మల్ అంటేనే మోర్ దెన్ 400 years కి పైన చరిత్ర ఉన్న ఊరు. ఈ ఊరికి వచ్చిన దానికి చాలా చాలా సంతోషం. అంటే ఈ ఊర్లో చాలా స్పెషల్. నాకు ఈ ఊరు గురించి ముందు తెలియదండి. దాని తర్వాత ఐ స్టార్టెడ్ తెలుసుకుందాం అసలు ఏంటి ఊరు స్పెషాలిటీ అని చెప్పినప్పుడు బొమ్మలు, పెయింటింగ్స్, ఈ ఊరు నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుంది అనేది చాలా ఒక గర్వమైన విషయంగా ఉంటుంది. ఐ థింక్ ఆర్ట్ ఫామ్ అనేది ఇట్స్ నాట్ నో ఈజీ అనమాట. అది నిర్మల్ నుంచి ఇంత పెద్ద ఆర్ట్ ఫామ్ వచ్చి ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుందంటే ఇట్స్ వెరీ వెరీ ప్రౌడ్ ఊరు అని చెప్పొచ్చు. చాలా గర్వపడచ్చు. నిర్మల్లో నుంచి వచ్చారంటే చాలా గర్వపడచ్చు. మీరందరూ నిర్మలేనా? సో మీరందరూ నిర్మలే కాబట్టి చాలా గర్వపడచ్చు. నేను కూడా ఈ రోజు వచ్చాను కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ హియర్. ఇలాంటి ఊర్లో ఇంత పెద్ద థీమ్ పార్క్, ఇంత పెద్ద వాటర్ వరల్డ్ లాంటి ఒక ప్లేస్ ని లాంచ్ చేసిన దానికి ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద 4 owners. 4 owners ఉన్నారని చెప్పారు. సో నిజంగా ఈ ఊరు మాత్రం కాదు, చుట్టుపక్కల ఊర్లో చాలా మంది ఒక రిక్రియేషన్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిడ్స్ ని ఎక్కడన్నా తీసుకెళ్ళాలి. సమ్మర్ వచ్చింది, చాలా వేడిగా ఉంది, చెమటలు కారిపోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా నేను చూశాను. చాలా బాగుండింది. చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వెళ్ళి దూకేద్దాం అనిపించింది నాకు కూడా వేరేలో, అంత బాగుండింది. సో వెరీ వెరీ హ్యాపీ, ప్రౌడ్ టు బీ హియర్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి వండర్లాండ్ ని. సో ఈరోజు